శ్రీస్తుతి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయం మిథున రాశి పునర్వసు నక్షత్రం 3వ పాదానికి సంబంధించిన ఆలయం. ఇది అరట్లకట్ట గ్రామంలో ఉంది. అందరికీ నమస్కారం. ఇవాళ నేను ఒక కొత్త విషయాన్ని చెప్పదలుచుకున్నాను. ఏమిటంటే, మనకి 12 రాసులు ఉన్నాయి. జనరల్గా వారఫలాలు చూసుకోవడం, ఉగాది నాడు ఆదాయ వ్యయాలు చూసుకోవడం, ఇలాంటివన్నీ ఒక నమ్మకాలు ఉన్నాయి మన అందరికీ. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, మనకి తూర్పుగోదావరి జిల్లాలో ద్రాక్షారామం ప్రసిద్ధ శైవ క్షేత్రం. అంటే పంచారామాల్లో ఒకటి. అయితే మనం ఆ గుడికి వెళ్ళడం, అభిషేకం చేయించుకోవడం అనేది అనాదిగా వస్తున్నది, మనకి అనుభవమే. కానీ దాని చుట్టూ, అంటే ద్రాక్షారామం గుడి చుట్టూ 108 శివలింగాలు ప్రతిష్ఠించి గుళ్ళు కట్టారన్న సంగతి చాలా మందికి తెలియదు. ఈ గుళ్ళు ఏమిటంటే, ఇప్పుడు మనకి 12 రాసులు ఉన్నాయి. అంటే మేషం, మకరం, ధనుస్సు ఇలాగా. అయితే ప్రతి రాశికి 4 పాదాలు ఉంటాయి. వాటిని నక్షత్ర పాదాలు అంటారు. ఇప్పుడు ఈ నక్షత్ర పాదాలు, ప్రతి నక్షత్ర పాదానికి ఒక గుడి చొప్పున మొత్తం ద్రాక్షారామం చుట్టూ ఉన్నాయి. ద్రాక్షారామం అభిషేకం ఎలాగైతే చేయించుకుంటున్నామో అలాగే మన రాశి ఏదైతే, ఇప్పుడు ఉదాహరణకి నా రాశి మేషం, నా నక్షత్రం భరణి. భరణి నక్షత్రం 1వ పాదం నాదైనప్పుడు నా రాశికి కల ఊరు ఏమిటంటే కోలంక అనే ఊర్లో నా రాశికి సంబంధించిన శివాలయం ఉంది. సోమేశ్వర స్వామి ఆలయం అది. సో నేను అక్కడికి వెళ్ళి అభిషేకం చేయించుకుంటే మంచిది. ఇలాగా ఎవరి రాశి వాళ్ళ నక్షత్రాన్ని బట్టి ఈ ఏర్పాటు జరిగింది. దీన్ని భీమసభ అని అంటారు. అంటే అనాదిగా ఇది ఉన్నది. ద్రాక్షారామంలో ఉండే శాసనాల్లో కూడా దీని ప్రస్తావన ఉందని ప్రసిద్ధ వాస్తు పండితులు నాకు చెప్పడం జరిగింది. తప్పకుండా అవకాశం ఉన్న మేరకు, అవకాశం ఉన్న వాళ్ళకి, మీ మిత్రులకు కానీ బంధువులకు కానీ ఈ విషయం తెలియజేయండి. ఎందుకంటే ఇంత విశేషమైన విషయం మనం ప్రచారం చేయదగ్గది. ఇలా ప్రతి రాశికి వాళ్ళ నక్షత్రానికి ఒక గుడి ఉంది. అవసరమైన వాళ్ళు అక్కడికి వెళ్ళి అభిషేకాలు, పూజలు, పునస్కారాలు చేయించుకుంటే మంచిది అని మన నమ్మకం. అంచేత సెలవు తీసుకున్న. శుభం భూయాత్. శివోహం. శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయం మిథున రాశి పునర్వసు నక్షత్రం 3వ పాదానికి సంబంధించిన ఆలయం. ఇది అరట్లకట్ట గ్రామంలో ఉంది. పాద శివలింగ స్థానం ద్రాక్షారామ క్షేత్రానికి ఈశాన్యం దిశగా సుమారు 28 కిలోమీటర్ల దూరంలో అరట్లకట్ల గ్రామం ఉంది. కాకినాడ జిల్లా కరప మండలం పరిధిలో ఉంది. రామచంద్రాపురం కాకినాడ రోడ్డు మార్గంలో కరప ఉంటుంది. కరపకు ఉత్తరం వాయువ్యం దిశలో ఉన్న కాకినాడ కెనాల్ రోడ్డుకు సమీపంలో అరట్లకట్ట గ్రామం ఉంటుంది. కరప జంక్షన్ నుంచి అరట్లకట్ట గ్రామం మీదుగా బ్రాంచి రోడ్డు మార్గము ఉంటుంది. అరట్లకట్ట ఊర్లో శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయం దర్శించుకోవచ్చు. మల్లేశ్వర లింగము భీమసభలోని
108 శివలింగాలలో ఒకటిగా ప్రతీతి. ఈ ఆలయం వివరాలకు వస్తే పూర్వం పెద్దాపురం సంస్థానాధీశుల అధీనంలో అరట్లకోట గ్రామం ఉండేది. ఇక్కడ సగము కూలిపోయిన కోట గోడలు అంటే అరకోట గోడలు ఉన్న కారణం వల్ల అరకోట గ్రామంగా పిలిచేవారట. అరకోట గ్రామ ప్రజలు కట్లమ్మ అనే గ్రామ దేవతను కొలిచేవారు. చుట్టుపక్కల ప్రాంతం వారు అరకోట కట్లమ్మగా పిలిచేవారు. అరకోట కట్లమ్మగా అరట్ల కట్టగా వాడుకలోకి వచ్చింది. శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయం చాలా ప్రాచీనమైనది. 17వ శతాబ్దంలో పెద్దాపురం సంస్థానాధీశులు ఆలయం పునర్నిర్మాణం జరిపించారు. ఆలయ ప్రవేశం ముఖద్వారం నుంచి జరుగుతుంది. ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభం, ప్రధానాలయం, చండీశ్వరుడు, మహాగణపతి దర్శనమిస్తారు. ప్రధానాలయంలో తూర్పు అభిముఖంగా ఉంటుంది. మేధ దక్షిణామూర్తి దక్షిణముఖంగా ఉంటారు. ముఖ మండపంలో నందీశ్వరుడు, దత్తాత్రేయ స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొలువై ఉంటారు. గర్భాలయంలో శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి ఏకపీఠం పైన కొలువుదీరి ఉన్నారు. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ భ్రమరాంబా సమేత మల్లేశ్వర స్వామినే నమః. కరప మండలం అరట్లగడ్డ గ్రామంలో వేయించేసిన శ్రీ భ్రమరాంబా సమేత మల్లేశ్వర స్వామి వారి ఆలయం. ఇది ద్రాక్షారామ భీమఖండంలోని పునర్వసు నక్షత్రం 3వ పాదానికి చెందిన ఆలయం. ఇది ద్రాక్షారం భీమేశ్వర స్వామి వారి చుట్టూ ఉన్నటువంటి 108 నక్షత్ర పాద శివాలయాల్లో పునర్వసు నక్షత్రం 3వ పాదానికి చెందిన ఆలయంగా ప్రసిద్ధి చెందింది. సుమారుగా 4 శతాబ్దాల పూర్వం పెద్దాపురం మహారాజా వారు రాజా వత్సవాయి తిమ్మ జగపతి మహారాజా వారు ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం చేసినట్లుగా చారిత్రక ఆధారాలు చెప్తున్నాయి. తర్వాత సుమారుగా 3 సార్లు దీని ఆలయాన్ని పునర్నిర్మాణం చేయడం జరిగింది, ఆధునీకరణ చేయడం జరిగింది. స్వామివారు భ్రమరాంబా సమేత మల్లేశ్వర స్వామివారితో పాటుగా ఇక్కడ మహాగణపతి స్వామివారు, దత్తాత్రేయ స్వామివారు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు, లక్ష్మీ గణపతి, మేధా దక్షిణామూర్తి స్వామివారిని ఇక్కడ పరివార దేవతలుగా వేయించేసి ఉన్నారు. స్వామివారికి ప్రతినిత్యం గణపతి పూజ, అలాగే పరివార దేవతార్చనలు, స్వామివారికి ఏకవారాభిషేకము, అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమాలు ప్రతినిత్యం జరుగుతాయి. వీటితో పాటుగా ప్రతి నెల మాస శివరాత్రి నాడు, అలాగే ఆర్ద్రా నక్షత్రం నాడు కూడా స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం జరుగుతుంది. స్వామివారికి సోమవారం సాయంత్రం ప్రదోషకాలంలో సహస్రనామార్చనలు, అమ్మవారికి శుక్రవారం విశేషంగా కుంకుమార్చనలు జరుగుతాయి. మాఘశుద్ధ ఏకాదశి భీష్మ ఏకాదశి స్వామివారికి వార్షిక పాంచాహ్నిక దివ్య కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అలాగే గణపతి నవరాత్రి మహోత్సవాలు, దేవీ నవరాత్రి మహోత్సవాలు, కార్తీక మాసోత్సవాలు కూడా ఇక్కడ వైభవంగా జరుగుతాయి. ఇక్కడ గ్రామస్తులే కాకుండా చుట్టుపక్కల నుంచి ఇతర జిల్లాల నుంచి కూడా ఇక్కడ ఆలయానికి స్వామివారి దర్శనార్థం అనేక మంది భక్తులు చేసి స్వామివారి యొక్క దర్శనం చేసుకుని వారి యొక్క మనోభీష్టాలు నెరవేర్చుకుని వెళ్తారు. స్వామివారి అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటున్నాం. స్వామివారి వార్షిక కళ్యాణం మాఘ శుద్ధ ఏకాదశి నాడు అంటే భీష్మ ఏకాదశి నాడు జరుగుతుంది. మహాశివరాత్రి చాలా వైభవంగా జరుగుతుంది. ప్రతి మాస శివరాత్రికి విశేష పూజలు ఉంటాయి. స్వామి జన్మ నక్షత్రమైన ఆరుద్ర సందర్భంగా మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం జరుగుతుంది. ఈ ఆలయానికి సంబంధించిన రవాణా సమాచారం. రామచంద్రాపురం బస్టాండ్ నుంచి కాకినాడకు బస్సులు చాలా ఎక్కువగా దొరుకుతాయి. రామచంద్రాపురం కాకినాడ బస్సులు వయా కరప మీదుగా ఉంటాయి.
తప్పకుండా అవకాశం ఉన్న మేరకు, అవకాశం ఉన్న వాళ్ళకి మీ మీ మిత్రులకు కానీ బంధువులకు కానీ ఈ విషయం తెలియజేయండి. ఎందుకంటే ఇంత విశేషమైన విషయం మనం ప్రచారం చేయదగ్గది. ఇలా ప్రతి రాశికి వాళ్ళ నక్షత్రానికి ఒక గుడి ఉంది. అవసరమైన వాళ్ళు అక్కడికి వెళ్ళి అభిషేకాలు, పూజలు, పునస్కారాలు చేయించుకుంటే మంచిది అని మన నమ్మకం. అంచేత సెలవు తీసుకున్న. శుభం భూయాత్. శివోహం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం శ్రీస్తుతి టీవీని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంటను కొట్టండి.